ఒక పావుగంటలో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చేతులు జోడించి మనసు పూర్తిగా 7 గంటలు ధ్యానం చేస్తున్నాం. దైవాత్మగా నా తనువున ప్రాణము దైవాత్మగా నా తనువున ప్రాణము నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుమో. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుమో. దైవాత్మారమ్మో నా తనువు నా ప్రాణము దైవాత్మారమ్మో. తెలివిని కలిగించు నాలో నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుమో. ప్రభువుతో తలచుకోవాలి. మొదలు పెట్టిలో కలుగుతున్నాం. మొదలు పెట్టి మనోనిదానం అంటే దేవుని చేరి చూసేదే మనోనిదానం. దేవుని చూసేదే దేవుని చూచి ఎదురుగా పెట్టుకోవాలి. మనోనిదానం అంటే చాలా కష్టం. మన కళ్ళు మూసుకుంటే మనకు ఆగదు. మన కళ్ళు మూసుకుంటే మనకి ఎన్నో శోధనలు అంటుంటాయి. అన్ని పక్క తీసి దేవుని మాత్రమే నువ్వు చూడగలుగుతాను. దేవుని మాత్రమే నువ్వు చూడగలుగుతాను. ఆయన మహిమ రూపాన్ని చూడాలి. ఆయన తెల్లటి కలిగి ఉన్నారు. ఆయన చుట్టూ హిమమందు తెలుగు అంటే ఆయన ఆది నుంచి ఉన్నవాడు అని అర్థం. ఆ తెల్లని ఉల్లిగా ఉన్న ఆ కథను చూస్తుంటే ఆయన ఇప్పుడు వాడు కాదు, ఆదిలో ఉన్నవాడు అని అర్థం, అనాదిలో ఉన్నవాడు అని అర్థం అని దైవజనులు చెప్పి ఉన్నారు. ఆ రూపాలు తనంతా తెల్లగా ఉంటాయి. పెద్దవాడుగా ఉన్నారు. ఆయన రూపాన్ని చూడు. ఆయన అంగి జ్ఞానం ఉందంటే ఆయన ఆయన సృష్టికర్త రాజుగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. అలాగని నడుడికి తట్టి కట్టిందని ఉన్నారు. నడుడికి ఆ నడుము చూడాలి. పాదములు అపరిమిత పాదములు ఆయన పాదములు ఆ రూపాన్ని చూడు. ఆయన కళ్ళు అగ్ని గోళంలా కనబడుతున్నాయి. గొప్ప వెలుగుగా ఉన్నాయి. ఆయనకి మరుగైనది ఏమీ లేదు. సమస్తము చూచేవాడుగా ఉన్నాడు. దేవుని రూపాన్ని యోగాలను కలిసి ప్రకటన గ్రంథంలో రాశారు. ఆయన రూపం ఎలా ఉందో ఈరోజు చూడు. దే మనోనిదానం. మనోనిదానం అంటే దేవుని రూపాన్ని చూసి ఆ రూపాన్ని ఎదురుగా పెట్టుకుని ప్రార్థించేదే. దేవానికి
ప్రార్థన చేసి నిశ్చయించి చూడండి సార్. చూస్తే రెండవ దగ్గరికి వెళ్దాం. రెండవ పాపము పొందగల నీ పాపాలను ఒప్పుకోవాలి. మన అపరాధము తీసివేసేది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ హృదయం శుద్ధమవుతుంది. హృదయ శుద్ధి గలవారు ఎన్నడో వారు దేవుడు మాత్రమే చూడగలరు. లోకంలో హృదయాలు ఎలా ఉన్నాయంటే మార్పు లేని హృదయాలు. చీకటిలో ఉన్న హృదయాల్లో వెలుగులో ఏంటంటే మార్పు లేని హృదయాలు ఉన్నాయి. భూమిని హృదయాల్లో ఉన్నాయని దేవుడు చెప్పి ఉన్నారు. కాఠిన్య హృదయాలు కాఠిన్యమైపోయి మారని హృదయాలుగా ఉన్నాయని దేవుడే చెప్పి ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మారవు. లోకంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మారవు. కానీ నిన్ను మార్చేది వేసేది, నీ హృదయం శుద్ధి చేసేది యేసు రక్తమే నిన్ను శుద్ధి చేసేది. ఇప్పుడు అడుగు దేవా నా హృదయం శుద్ధి చేయవా అని ప్రార్థన చేయాలి. నా హృదయం శుద్ధి చేసేది. నా హృదయం కాఠిన్యమైపోయింది. నా హృదయం పోయిపోయింది. నా హృదయం మార్పు చెందట్లేదు. ఎన్ని వాగ్దాలు విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా గుడిలో ఉన్నది చెప్పి మళ్ళీ లోపల వెళ్ళిపోతున్నాయినా నన్ను క్షమిస్తావా, హృదయాన్ని కడిగివేయవా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను. నీ హృదయమే దేవునికి ఆలయంగా మారిపోవాలి. దేవుని మందిరంలో అసలైన మందిరం ఏమిటంటే నీ హృదయమే. ఈ మందిరాలు ఉంటాయి పోతాయి, కానీ శాశ్వతమైన మందిరం ఏదంటే నరుల హృదయాలే నాకు మందిరాలు. మందిరాలు కట్టవలసినవి నరుల హృదయంలో కట్టాలి. బహిరంగ కట్టిన మందిరాలు కట్టకపోయినా నాకు దేవుడు కట్టాడు. దేవుడు చిట్టి కింద పెట్టినా ప్రార్థన దేవుడు అక్కడ పడతాడు. కానీ మనం ఏ హృదయాలు కట్టాలి? మనుషుల హృదయాలు కట్టాలి. మనుషుల హృదయాలు దేవుని ఆలయంగా మార్చాలి, దేవుని మందిరాలుగా మార్చి వేయాలి. దేవుడు నీ హృదయమే కోరుకుంటున్నాను. హృదయమే నా ఆలయం అన్నాడు. హృదయమే నా ఆలయము. నీ హృదయం కట్టేస్తారా? శుద్ధి చేసేస్తానంటే పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. సిలువలో వేలాడుతున్న యేసుకి జ్ఞాపకం చేసేస్తాడు. రెండో బెడ్లో ఉన్నావంటే నీ పాపాలను తీసుకుంటానికి, నీ హృదయం శుద్ధమవడానికి, నువ్వు ఎక్కడ ఉన్నావంటే కల్లవరి కొండ దగ్గర సిలువ దగ్గర ఉన్నావు అని ప్రాణాల దగ్గర ఉన్నా. నేను చూడొచ్చాను
సిలువలోనే మంజని శుద్ధి, శుద్ధిలోనే వృద్ధి, శుద్ధి లేకపోతే వృద్ధి లేదు. ఈరోజు శుద్ధి చేసి నీ హృదయాన్ని శుద్ధి చేసు. హార్ట్ హృదయాన్ని కొవ్వుతో ఉన్న హృదయాన్ని, మార్పు లేని హృదయాన్ని, అవివేకమైన హృదయాన్ని, మోసకరమైన హృదయాన్ని మార్చుకో. ఈశ్వర రక్తంతో మార్చుకో. ఈశ్వర రక్తం దగ్గర ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జగముల కోసం, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, నుండి తన్నింది వదలు, వెనుక నుండి తన్నింది ఒకరు, తన మోముపై ఊగింది మరి ఒకరు. భక్తులాడినారు, పరిహాసమాడినారు, మంతులాడినారు, బాధలు పెట్టినారు. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. మొదలు పదాలు కలిగాలి. నీ
నిన్ను శుద్ధి చేయకండి. నీ కఠినంగా హృదయాన్ని మార్చిపెట్టండి. మార్పు చెందని హృదయాన్ని మార్చిపెట్టండి. దేవుడు నీ కోసం ఎంతో వేదన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పుట్టిన వారిని పట్టలేదు, పుట్టిన వారిని రక్తంలో కోసం ఆరాధన కనులారా చూస్తున్నావు, చెవులారా పెట్టున్నావు. హృదయంలో మార్పు లేదు. యేసు రక్తం ఎప్పుడు చూస్తూనే ఉన్నావు. శిలువ సేవలు ఎప్పుడు నువ్వు వింటూనే ఉన్నావు. కానీ మనసు నీ హృదయంలో మార్పు లేదని ఎంత వ్యాధ పడబడ్డాడు. మార్పు లేని హృదయాలు, మోసకర హృదయాలు, దేవుడి దగ్గర ఒకలాగా బయట మోసకర హృదయాలు, దేవుడి మోసం చేస్తున్నాం. ప్రార్థిస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం. మోసకర హృదయాలు పాదాలు పెట్టినారు, పాదాలు పెట్టినారు, నోరు తెరవలేదా ప్రేమ ఒళ్ళు పలకలేదా ప్రేమ నోరు తెరవలేదా ప్రేమ ఒళ్ళు పలుకలేదా ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువతో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. ఎన్నో హృదయాలు మార్పు చెందలేదు. ప్రభు మాట్లాడుతున్నా మార్పు చెందని హృదయాలు ఎన్నో మార్చుకోవాలి. కాఠిన్యం హృదయాలు ప్రేమైతే మార్చుకోవాలి. ఇన్ని వ్యాధులు పడతాయి. మా మనసు మార్చుకోవాలి, మా హృదయాలను మార్చుకోవాలి, మమ్మల్ని శుద్ధి చేయడానికి ఎన్నో ఇచ్చులు పెట్టారు, ఎన్నో కష్టాలు పెట్టారు. నువ్వు సిలువను మోసుకుంటే అయ్యా సిలువను భుజం మార్చుకొని అయ్యా సిలువలు కూర్చుంటే కూర్చొని నిలబడలేదు ఎంత వ్యాధి. పడిపోయిన వారిని లేవలేదు, కూర్చుంటే యేసు నజరేయుడు యేసు రాజులకు లేవు. సిలువలో పోయి ఎంత వ్యాధి పెట్టండి. జాతి కాఠిన్య హృదయాలను సిలువ వేయకుండా మార్పు లేదు. ఇంకా నువ్వు గాయపడుతున్నావు, హృదయాన్ని మార్చండి. వేషధారులుగా మోసం చేసే హృదయాలు, వేషధారులు తిరుగుతున్న హృదయాలు మార్చండి.
మార్చేస్తాను. మార్పు చక్కదు, మార్పు లేని స్థితిలోనిది మార్చేస్తాను. మీ హృదయాన్ని ఆయన అప్పగిస్తావా? మీ హృదయంలో పవిత్రత కలిగేస్తాడు. మీ హృదయంలో యథార్థత కలిగేస్తాడు. మీ హృదయంలో స్థిరమైన హృదయంగా మార్చేస్తాడు. ఒకసారి ఆ హృదయం కట్టుకున్నాయి. ఆ హృదయం స్థిరమైన హృదయంగా ఉండాలి. మార్పు లేని హృదయంగా ఉండాలి. కాఠిన్యమైపోయిన హృదయం ఉంది. మోసం చేసే హృదయంగా ఉన్నాయా? మన మానసురాజన్నది ఒకసారి ఏసయ్య పాదాలు పట్టుకుని అయ్యా నన్ను క్షమిస్తున్నాయి, నన్ను క్షమించుతున్నది అని ప్రభు అడిగితే ప్రభు తప్పకుండా నేను నీ హృదయాన్ని శుద్ధమే చూస్తాను. నీ హృదయాన్ని శుద్ధమే మూడో మెట్లకు వెళ్ళి నేను మూడో మెట్టు సమర్పణ తీర్మానం ఇక్కడ నుంచి నా హృదయం సమాధానం కలగదండి. నా హృదయంలో నీ మాటలు ఉంటాయి. నా హృదయంలో ప్రభు మాటలతో నేను పాడుతున్నానని రోజు తీర్మానం చేస్తుంది. రోజు తీర్మానం ఏమిటంటే నా హృదయంలో సమాధానం కలిగి ఉన్నాయి. ఈరోజు నాకు ఏమైనా చెప్పండి, ఎవరి ప్రాణం చెప్పండి. దేవుడిని చూస్తున్నాడు. మీ హృదయంలో మీ పక్కవాడు తెలియదు, మీ కుటుంబ సభ్యులు తెలియదు, మీ భార్య తెలియదు, మీ ఫ్రెండ్స్ తెలియదు. ఏ చేయగలమా? మీ హృదయం మోసం చేస్తుందా? మీ హృదయం మార్చలేదా? ఊసరిగా లేదా ఉన్నావా? ఒక్కసారి ప్రభువుడు అన్ని కడిగేస్తాడు, అన్ని కడిగేస్తాడు. హృదయం అలాగే పరలోకరాజ్యం వెళ్ళలేదు. మీ హృదయం పవిత్రపడాలని దేవుడు అన్నాడు. మీ హృదయానికి మార్చింది దేవుడు. అక్కడే ఈ లోకంలో ఏ వైద్యుడు చేయలేని చేస్తాడు. గుండె తీసుకొచ్చేస్తారు ఈ లోకంలో. కానీ హృదయాన్ని మార్చిన శక్తి ఎవరికి? వారికి రోజు సంబంధించిన నువ్వు నిర్మాణం చేస్తే దేవుడు నడిపేస్తాడు. ఈరోజు నిర్మాణం ఏంటి? నా హృదయంలో సమాధానం పెట్టుకుంటానయ్యా. నా హృదయంలో ఇదిగో తండ్రి ఇప్పుడు నీ వాక్యమైన మాటలు పెట్టుకుంటాను తండ్రి. నా హృదయంలో అయ్యా ప్రభు మాటలతో నేను స్తుతిస్తానని రోజు నిర్మాణం చేస్తుంటే దేవుడికి హృదయాన్ని శుద్ధి చేసి దేవుని చూసే వాళ్ళని మాట్లాడతారు. ఈరోజు నాలుగో పెట్టలేదు, నాలుగో పెట్టి సమర్పణ చేసేస్తున్నారు. ఏం సమర్పణ చేసేస్తున్నారు? దేవుడు నీ కొత్త సమర్పణ అయిపోయాడు, త్యాగం అయిపోయాడు, మరణించాడు, రక్తమంతా దానం చేయబడతాడు. దేవుడు నువ్వేం చేస్తావు? దేవుడికి నీ సమర్పణ ఏంటి? దేవుడు నేను నీ కార్యం చేస్తాను.
నీకోసం త్యాగం చేసేది, నువ్వు నా కోసం ఏం త్యాగం చేస్తావు అని ఒకసారి పరిశీలించుకో. నీ సమర్పణ ఏంటంటే దేవుడికి ఇష్టమైన సమర్పణ నా ఇష్టము కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే నా పట్ల జరగాలి. అది ఒక చర్చ నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే నా పట్ల జరగదు. నా ఇష్టం కాదు, నా ఆలోచన కాదు, నా ఆలోచన కాదు, నా ఆశలు కాదు జరిగింది, నీవు నా పట్ల జరిగిన ఆచరణమే నాకు జరిగింది. నన్ను ఎందుకు ఈ లోపానికి ఏమి చేయాలని నన్ను ఆశతో నన్ను పుట్టించావు నాయన, ఆచరణ జరిగింది కనుక ఆకాంక్షించాను. దేవుడు నిన్ను ఎందుకో పుట్టించాడు, దేవుడిని మనం నీలో ఏదో చేయాలని ఆశపడుతున్నాడు. అయితే ఆయన ఇష్టం కాకుండా నీవు ఇష్టపడుతున్నామో అది జరగదు. నిన్ను ఎందుకో పుట్టించాడు, అదంటే దేవుడు తప్పకుండా చేసేది. నా ఇష్టం కాదు, నీ ఇష్టం నా పట్ల జరిగించిన ఇది నా సమర్పణ. ఈ రోజు నా సమర్పణ ఏంటంటే, నువ్వు రక్తం ఇచ్చావు, ప్రాణం పెట్టావు, తండ్రి నీకు వందనాలు. ఈ రోజు నేను సమర్పించుకున్నాను. అయ్యా నా ఇష్టం కాదు, నేను ఎందుకు వచ్చానో, ఎందుకు జన్మించానో, ఎందుకు జీవిస్తున్నానో నా ఇష్టం కాదు, మీ చిత్తమే నా పట్ల జరిగింది. ఈరోజు నా సమర్పణ దేవుడికి ఇష్టమైంది. దేవుడు కోటి రూపాయలు ఇష్టపడ్డా కానీ ఈ సమర్పణ చేసుకుని దేవుడికి చేసినాము. నా చిత్తము నా చేతులు పెట్టాడు అక్కడ జీవము. నేను ఎందుకు పుట్టించాను అంతవరకు నడిపిస్తాను. నేను ఎందుకొరకు జరిగింపు చేశాడో, ఎందుకొరకు ఈ లోకంలో తీసుకొచ్చి గర్భంలో తల్లి గర్భంలో పెట్టి ఇన్ని సంవత్సరాలు పోషించి ఇంత పెద్ద చేసి నేను ఎందుకు చేశాడంటే నీ పట్ల ఎందుకు చేసుకోవాలి. ఈరోజు సమర్పణ చేశాను. నీ జీవితం నా జీవితం నీకు సమర్పణ. ఎవరికైనా మాట్లాడాలి. ఈరోజు అలా చేస్తే తప్పకుండా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఆయన చిత్తం చాలా పెద్దది. నువ్వు చిన్న చిన్నగా ఊరుకుంటావు కానీ ఆయన దేవుని ఇష్టము చిత్తము చాలా విలువైనది, చాలా బలమైనది, చాలా బరువైనది. పేదవాడిగా వచ్చిన ఆయన చిత్తం కాదు. ఆయన భూమి ఆకాశం ఆయనది. ఆయన శ్రీమంతుడు. నువ్వు పేదవాడు ఉండడం ఇష్టమా? నువ్వు తెలుసుకోవాలి. ఆయన చిత్తాన్ని వదిలేస్తే ఆయన చిత్తం ఏంటంటే గొప్ప ధనవంతుడు కలిగి మాట్లాడతాడు, అంటే గొప్ప ఉద్యోగస్తుడిగా మార్చాడు, ప్రజలకు సేవ చేసేది. ఈరోజు ఆ సమర్పణ పరిస్థితి ఎవరికి నా జీవిత కాలాన్ని సమర్పణ. ఇక్కడ నుంచి నా జీవితానికి సమర్పణ. ఆయన నువ్వేమి చేయమంటే నువ్వు ఎలా అంటే జీవించేవాడు అంటే కాదు, క్రీస్తే నా యందు నేను కాదయ్యా, నీవే నాలో జీవించు అని వాక్యానుసారంగా జీవిస్తాను. ఈరోజు సమర్పణ. నా శరీరము, నా ప్రాణం నీది, నా ఆత్మ నీది. ఆయన ఇది నీకు సమర్పణ. నువ్వు ఇష్టం జరిగింది, నా ఇష్టం కాదు, నీ ఇష్టం జరిగింది అని ఈరోజు సమర్పణ చేస్తుంటే ఎంత ఇష్టమో దేవుడికి, ఎంత ఇష్టమో యేసయ్యకి. ఆకాంక్షిస్తాం ఇవి కావాలి, బయట కావాలి, పాలు కావాలి. ఆయన చిత్తంలో పెట్టే ఇన్నే చెప్పాడు. ఆయన చిత్తంలో ఏది మనం తీసుకోలేదు. అందుకని ఆయన చిత్తంలో మనం వెళ్ళిపోవాలి. ఆయన చిత్తం కావాలి.
ఐదో యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఐదో స్తుతి పెట్టు. దైవ లక్షణ స్తుతి. దేవుడు ఎన్ని రూపాల్లో ఉన్నాడో తెలుసుకోవాలి. ఏమై ఉన్నాడో తెలుసుకుంటే ఇప్పుడు దేవుడిని స్థుతిస్తాడు. పై పరిస్థితి కాదు, దేవుడు తెలుసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆకాశమైన సింహాసనము, భూమైన పాదపీఠం, అంత గొప్ప దేవుడు. నిత్యము స్తుతులు అందుకునే దేవుడు. దాన్ని బట్టి స్తుతి కదా. నీవు ఆకాశము సింహాసనం, ఆకాశం సింహాసనము, భూమిని పాదపీఠం, మహాదేవా గొప్ప దేవా స్తుతి అని చెప్పారు. అలాగే ఆయన అనాది దేవుడు, ఏమీ లేనప్పుడు ఉన్నవాడు దేవుడు. అనాది దేవా అనాది ఆదిలో భూమిని ఆకాశం సృష్టించేదావా సృష్టికర్త స్తోత్రములు. సృష్టిలో ఉన్న పాపం తీసివేయడానికి రక్తము కార్చి, రక్తము చిందించి, గాయపడి ఈయన రక్షణించి ఇది బాగు చేయడానికి వచ్చిన రక్షణకర్త స్తోత్రములు. ఆ రక్షణ నడిపించడానికి నిన్ను ఐక్యపడుతున్న పరిశుద్ధ ఆత్మదేవా ఆనందకర్త విరిపించే ఆత్మ, నడిపించే ఆత్మ, నిన్ను పరలోకము తీసుకెళ్లే ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, నేను సిద్ధపరిచే ఆత్మ, వెళ్ళి మార్పు కనిపిస్తుంది. పరమవైద్యుడు, నీ హృదయాన్ని మార్చింది, నీ హృదయం శుద్ధి చేసేది పరమవైద్యుడు ఒకటే. ఈ లోక వైద్యుడు ఎవడో నీ హృదయాన్ని మార్చేది. ఆయన పరమవైద్యుడా స్థుతి, పరమవైద్యుడా నీకు వందనములు స్తోత్రములు. ఈ లోకంలో నీకు శక్తినిచ్చి నీ బలాన్నిచ్చి నడిపించేది శక్తి కలిగిన దేవుడు, శక్తినిచ్చే దేవుడు, శక్తివంతుడా. మన జ్ఞానంతో ఈ లోకంలో బతుకుతున్నామంటే జ్ఞానం ఇచ్చిన దేవుడికి, జ్ఞానం ఇచ్చిన దేవా, జ్ఞానం దేవా స్తోత్రములు. నిత్యము కోట్లాది దేవతల దగ్గర నిత్యము స్తుతులను దేవుడు. పరలోకవాసి, అన్ని లోకములకు అమలు ఉన్న దేవా, నీతి సూర్యుడిగా వచ్చిన దేవా, నీతి శిశుపాలుడిగా వచ్చిన దేవా, పశువుల తండ్రిలో వచ్చిన దేవా అనిపిస్తుంది, ఈ దూర తోటలో వచ్చిన దేవా అనిపిస్తుంది, మేఘాలనే ఒరుడుగా రాబోతున్న దేవా అనిపిస్తుంది, రాజులకు రాజుగా వస్తున్న దేవా, న్యాయాధిపతిగా వస్తున్న దేవా అనిపిస్తుంది. స్తుతి చేతుము నీకు దేవా.
స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. ఆరో పెట్టి స్తుతి పెట్టాడు, ప్రార్థన పెట్టాడు. నువ్వు నిజంగా 7 మెట్ల ధ్యానంలో పూర్ణ హృదయంతో పాల్గొంటే ఈ మెట్టులో తప్పకుండా కార్యాలు దేవుడు ఏంటంటే అడుగుడి ఇవ్వబడుతుంది, పట్టుడి ఇవ్వబడు, వెతకుడి. ఇప్పుడు అడుగు 7 మెట్ల ధ్యానములు నువ్వు అడగాలి, 7 మెట్ల సన్నిధిలో నువ్వు వెతకాలి, 7 మెట్ల ప్రార్థనలు నువ్వు తట్టాలి. దేవుడు తప్పకుండా కార్యాలు చేసేస్తాను. అడుగు ప్రభువా, తండ్రి అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను తండ్రి, ఆయన నా పట్ల కార్యం చేయండి, ఆయన అడ్డులు తీసివేయండి, ఆటంకాలు తీసివేయండి, అబద్ధ బోధకులను అనగతొక్కండి. ఏం కావాలి, ఏమి కావాలని ఆశపడుతున్నాను. నా ప్రార్థన లేదు, నీ ప్రార్థన లేదు, నీ పక్కోడు ప్రార్థన లేదు, నీ ఎదురు ప్రార్థన లేదు. ఎవరు ప్రార్థన వాళ్ళు చేస్తారు, దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు. నీ కార్యముల కొరకు తండ్రి మందిరాలు ఏర్పాటు చేస్తాం, మందిరాల నిర్మాణంలో వల్ల తండ్రి కార్యం చేయండి. అడగమన్నారు కాబట్టి అడుగుతున్నాం. నికుల సొమ్ము నీకు రాదాయి, తనవలేని వారు పేదవారు సహాయం చేయండి. ఆయన విశ్రంపజేయండి, మందిరాన్ని నింపు వేయండి నీ ఆత్మ. అయ్యా నూతన ఆయన ఆత్మలతో నింపు వేయండి. అయ్యా నీకు అసాధ్యమైతే ఏమైనా నువ్వు ప్రేరేపించే దేవుడు, నువ్వు వెళ్ళమని చెప్పే దేవుడు, ఎలా చేస్తే చెప్పుకునే దేవుడు తండ్రి. ప్రజలు తండ్రి ఆయన మీరు దర్శనంతో మాట్లాడి మీరు వెళ్ళు అని చెప్పే వాడు తండ్రి సాయం చేయండి. ఆయన నీకు అలాగే అన్ని విషయంలోనైనా అన్ని విషయంలో తెలుగుబడి అన్ని విషయంలో మీకు మరువైన మీకు లేదు. మా సమర్పణ ఆనందించారు, మా ఇష్టంగా నీ చింతనే బాగా మా హృదయంలో ఉన్నది ఆయన రాసింది. ఒక ఆలోచన నాకుందని తెలుసుకుంటాను. అడగమన్నారు కాబట్టి అడుగుతున్నాను. అందులో నిర్మాణం ప్రతి కార్యం చేయటంటే మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి. వ్యాధులను రోగాలను బాగు చేయండి, హృదయాలు శుద్ధి చేయండి. శుద్ధ హృదయాలు కలిగి మోసం హృదయాలు, కాఠిన్య హృదయాలు కాదు, అవివేక హృదయాలు కాదు, మార్పు లేని హృదయాలు కాదు, పవిత్రమైన హృదయాలు, మోక్షించిన హృదయాలు, యథార్థ హృదయాలు, స్థిరమైన హృదయాలు. మండలమంతా చేతులు సమర్పణ, రంగపేట మండలం ప్రతి పంచాయతీ ప్రతి గ్రామానికి చేతులు సమర్పణ. హృదయాలను మార్చండి. అక్కడ వార్తలుందైనా ఆయన సభలు పెట్టాలంటే ఊరూరు అనేది ఊరేగించారు. ఆయన సుధోమన రాజు పల్లెని ఊరేగించినట్లుగా ఊరేగించారు తండ్రి. కార్యాలు చేయాలి అడుగుమన్నాడు, వెతుకుతున్నాను. ఏ విధంగా చేయాలో
ఏ విధంగా నీ వాక్యం బోధించాలో నీ సన్నిధిలో మేము వెలుగుతున్నంటే మాకు అందించండి. మర్మమైన మాటలు అందించండి, పరలోక బోధన అందించండి, దైవజనుడు ఇచ్చిన బోధనను నెరవేర్చబడ్డండి. పన్నెండుకి ఏమన్నా మీ హృదయం ఆకాశ వాక్యం విప్పండి, దానిని కురిపించండి. ఈ స్థలాలన్నీ కొనివేయాలి, ఈ స్థలాలన్నీ నీకు ఆయన నీ హస్తగతం అవ్వాలి. సిలువను ఏర్పాటు చేయాలి. ఈ వీధికి, ఈ గ్రామానికి, ఈ యొక్క ప్రదేశానికి ఆశ్రయపరమైన నామకరణం చేయాలి. ఆనాడు విమోచనను కట్టిన ఆశ్రయపడ అలాంటి ఆశ్రయపడ మీరు కట్టించమన్నారు. తలంపించాలంటే స్నానం చేయాలి, అడుగులు ఇవ్వమన్నా పడుతున్నాను వెదుగుతున్నాను. మనుషులకు అసాధ్యము నీ పనులు, నాకు సాధ్యముగా నీ పనులు నీకు అసాధ్యం కాదు. మీరు చేయలేని పనులు, మాకు చేయలేని పనులు, బలమైన పనులు, తనకు కావలసిన పనులు మేము చేసే కానీ మీరు శ్రీమంతులు మీరు ఏమైనా చేయగలరు. స్థలాలన్నీ అయిన ప్రభు మీరు ఏర్పాటు చేస్తున్నారు, మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్థలాలను ఆశ్చర్యపూర్వకంగా మార్చండి, సురక్షితంగా మార్చండి, సిలువను చూపించండి. సిలువనే ప్రపంచ మానవానికి నచ్చిన ఈ సిలువ రక్తము కాచిన సిలువ అని తండ్రి, రక్షణించే సిలువ, స్వస్థతించే సిలువ, ఆదరించే సిలువ, భద్రతించే సిలువ అని అందరూ తెలుసుకునే భాగ్యం ఎడం చేతి కుడి చేతి పెట్టుకోండి. దేవాన కనబడవడం అందరూ మాట్లాడు, దేవాన్ని కనబడవడం అందరూ మాట్లాడు. కొన్ని నిమిషంలో మౌనంగా జరిగిన కార్యక్రమాన్ని మీ పరిస్థితుల్లో వందల మంది నింపి వేసి ఉన్నారు. జరిగిన కార్యక్రమం మీ మహిమాత్మగా జరిగించుకున్నారు. 7 నుంచి చాలా వరకు కావాలి. మీ పరిస్థితులంతా మేము వెలుగులు మా మేము ముగింపు ప్రారంభం చేసి చూడండి. ప్రతి శనివారం అయినా మీ సన్నిధానానికి వచ్చి నేను ఆనందించాను. మీ దగ్గర వెతికే భాగం ఇచ్చావు, మీ దగ్గర అడిగే భాగం ఇచ్చావు, మీ దగ్గర కట్టే భాగం ఇచ్చావు. మా హృదయాన్ని మార్చాలి, మా హృదయం శుద్ధి చేసేస్తాను. నిన్ను చూడాలని మా హృదయం శుద్ధి కావాలి, నిన్ను చూడాలని నీకు ఆశ, నరుడు నిన్ను చూడాలని నీకు ఆశ, హృదయం శుద్ధి అవ్వాలని ఆశ. రోజు
యేసు రక్తంతో మమ్మల్ని కడిగేసి మా హృదయాన్ని శుద్ధి చేసేసారు. ఈ చూసేక మంచి దర్శనం తెచ్చి మంచి కళ్ళు తెచ్చి ఆ పట్ల ఏం జరుగుతుందో ఏమి చేయబోతున్నారు దర్శనంలో కట్టాలని కళలో కట్టాలని ఇచ్చిన వాక్యాన్ని బట్టి మేము అనుభవిస్తున్నాం. చిన్నపిల్లలు కళలో కట్టాలి, పెద్దలు దర్శనాలు చెప్తారని ఆశీర్వాదం రోజులు ఉందండి. ఆయన ఆ గడ్డలను కొనసాగించుకుంటున్నారు. ఆశీర్వాదాలు బాగు చేసి మా హృదయాల శుద్ధి, మా రకాల శుద్ధి, అదే శుద్ధి అన్ని శుద్ధులు చేసేటట్టుగానే ఆ శుద్ధమైన ఆహారాన్ని విధించినట్టు ప్రలోభమన్న ఆయన నేనే జీవాహారాన్ని సృష్టించానంటే ఆ జీవాహారము మీరు ఏర్పాటు చేసిన ఆత్మ సంబంధమైన విందుడు, ఈ ఆత్మ సంబంధమైన విందును మాకు చేసుకున్న ఆత్మను బలపరచండి, జీవించండి, ఏమో తేజదిల్లుము ఏమీ కార్యాలు తిరిగి వెళ్తున్నాం ప్రభా. మార్గదర్శనం ఏమిటంటే 1 తారీఖు ఆనందమాసం పెట్టండి, సంస్కారం ఆరాధన పెట్టండి. మూడు ఆరాధన జరిగించాలి. చక్కటి బలాన్ని, జ్ఞానాన్ని, వాక్యం కలిగించాలి. యేసు వారి నామములో